ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవియే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వకార్య సర్వజయ సర్వయంత్ర సర్వ మంత్రాలకి ఫలితాలు ఇచ్చే వీరదంత గణపతి మంత్రము. మనము మొదటిసారిగా పూజించేది గణపతిని పూజిస్తాము. తర్వాత గణపతి మంత్రము చెప్పుకుంటాము. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కనుక ఈ మంత్రాన్ని మనం వీలైన తక్కువగా చెప్పుకోవచ్చు, నా పర్వాలేదు. 11, 21, 108 సార్లు చెప్పుకొని మనం ఏ పని మీద అయితే బయలుదేరుతున్నామో ఆ పని మీద ఒక నిమ్మకాయ తీసుకొని మంత్రం 11 లేదా 21 లేదా 108 సార్లు చెప్పుకొని మనం నిమ్మకాయ అభిమంత్రించి కుడి వైపున ఉంచుకొని మనం కుడి కాలు ముందు పెట్టి బయటికి వెళ్ళినట్టయితే మన పనులు పూర్తవుతాయి. మరొక విషయం ఏమిటంటే, చదువుకునే పిల్లలు అంత అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఇంటికి వచ్చేసరికి మర్చిపోతుంటారు, మొద్దులాగా ఉంటారు. అంత తెలిసినట్టే ఉంటారు కానీ మర్చిపోతారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మంత్రాన్ని వాళ్ళకి అలవాటు చెప్పిస్తూ నేర్పిస్తూ అలవాటు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగుంటుంది. వాళ్ళకి బాగా ఇష్టంగా బాగా చదవాలి. స్కూల్లో చెప్పినవి ఇంటికి వచ్చి మళ్ళీ పదే అదే గుర్తు చేసుకుని రాసుకోవాలి, చదవాలి, రాయాలి, ఆ వర్క్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలని ఏదో ఒక ఆలోచన వాళ్ళ మైండ్ ఏర్పడుతుంది. సర్వకార్యము అనుకున్న పనులు పూర్తి కావటానికి కొంతమంది డిగ్రీ పూర్తి చేసి బీటెక్ పూర్తి చేసి ఎంబీసీ చేసి ఎంఏ చేసి మాస్టర్లు చేసి అన్నీ బాగా చదువు ఎడ్యుకేషన్ పరంగా అన్నింటిలో ముందుంటారు. జాబ్ దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి డల్ అయిపోతారు. ఆ చేద్దాంలే చూద్దాంలే పోదాంలే అన్నట్టుగా ఉంటారు. అంటే నిర్లక్ష్యం అన్నమాట. మనసు మంకు అయిపోయిద్ది అన్నమాట. మంకు బట్టి ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు పోలేకుండా ఉంటారు. పోయిన దగ్గర కూడా అక్కడ సరిగా కూర్చోలేక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అంటే అక్కడ మనసు అక్కడ ఉండకుండా ఎక్కడన్నా బయట తిరగాలని ఆలోచిస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్న విషయాలు మా దగ్గరకు వస్తున్నాయి, మాకు ఫోన్లో చెప్తున్నారు. జరుగుతున్న విషయాన్నే మేము రియల్గా నిజంగా తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఉన్న పిల్లలకు కానీ పెద్దలు కానీ మొంకుగా ఉండే వాళ్ళకి కానీ పనులు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ పనులు కాకుండా ఆటంకాలు జరుగుతున్నాయి. చదువు విషయంలో కానీ ఏ విషయంలో సరే, వివాహ విషయంలో సరే పనులు కాకుండా ఇబ్బంది పడతా బాగా మేము ఇబ్బంది పడుతున్నామంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని గ్రహణం రోజు మాత్రమే చేయండి. గ్రహణం టైంలో మాత్రమే చేయండి. 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం రోజున మీరు చేసుకోండి. మంచి ఫలితాలు ఇస్తుంది గణపతి మంత్రం. మనం పూజ చేయడానికి ఫస్ట్ గణపతి పూజ గణపతి మంత్రంతో మొదలు పెడతాం కాబట్టి ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చక్కటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది. ఓం నమో వీరదంతాయ లంబోదరాయ హస్తముఖాయ సర్వకార్య వశీకరణాయ సర్వకార్య జయప్రదాయ హ్రం హ్రీం ఫట్ స్వాహ. ఒకవేళ మేము ఆదివారం చేయలేము అనుకున్నట్లయితే చంద్రగ్రహణం రోజున చేయలేము, టైం మేము ఎక్కడ పెట్టున్నాము కుదరలేదండి, ఆ రోజు మాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, చిన్న పరిస్థితుల్లో ఉండాము అనుకున్నట్లయితే ఆదివారం రోజున 1008 సార్లు జపం చేయండి. 1008 సార్లు జపం చేసి తర్వాత 108 సార్లు చేసుకోండి. గ్రహణం రోజు కనుక మీరు జపం చేసినట్లయితే మాకు 108 సార్లు చెప్పుకోవచ్చు. 11, 21,
108 ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. చాలా మంచి మంత్రం ఇది. చాలామందికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగుంది అన్నారు. తర్వాతనే ఇంతకు ముందు కూడా వీడియో చేశాను నేను. మళ్ళా దాన్ని గ్రహణం రోజు చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అన్ని కన్నడలో ఒక విధంగా ఉంటుంది. నేను ఇస్తున్న మంత్రాన్ని కర్ణాటకలో ఉంటాను ఎక్కువగా. కన్నడ భాషకు సంబంధించిన మంత్రాలు వాటిని నేను తెలుగులో రాసుకొని మీకు యూట్యూబ్లో చేయటం జరుగుతుంది. కాబట్టి కన్నడలో ఉన్న మంత్రాన్ని తెలుగులో రాయటం వలన తెలుగు చదివే వాళ్ళకి ఇది మార్పుగా అనుకోవచ్చు, తప్పుగా అనుకోవచ్చు. కానీ తప్పే కాదు. ఇక్కడ మన శరీరంలో ఉండే ఒకే ఒక పార్ట్ ఏదైనా సరే తెలుగులో మనము చెయ్యి అంటాము. అదే ప్రకారంగా కన్నడ భాషలో కయ్యి అంటారు. కానీ రెండు కలిపితే ఒకటే అవుతుంది. ఇక్కడ నేను కాలభైరవ స్వామి ముందుగా చేసిన యూట్యూబ్ వీడియో కాలభైరవ స్వామి మంత్రాన్ని ఇచ్చాను. అందులో తప్పులు ఉన్నాయి, సైజు చూడండి అని అన్నారు. ఒకటే వస్తుంది. మనము గ్రహ నివారణాయ అంటాము తెలుగులో. కన్నడలో అయితే గ్రహ నివారాయ అంటాం. నివారాయ కన్నడ భాష, నివారణాయ తెలుగు భాష. కానీ రెండిటికి ఇచ్చే ఫలితం ఒకటే వస్తుంది. సేదరణ ఉంది అంటే భయం తొలగించేదానికి సేదరణ అంటాము. సర్వసేదరణ అనే దాని కాడ వచ్చేసి నాకు ఆ ఒక్కటంటే భయం, నాకు ఇంకనేం భయం లేదంటారు కదా. సేదరణ అనేది పదం ఏంటంటే సర్వభయ నివారణ, సర్వభయాలు తొలగించేదన్నమాట సేదరణ అనేది. కాబట్టి నివారణ అనేది తెలుగు పదము, నివారయ అనేది కన్నడ పదము, సేదరణ అనేది తెలుగు కన్నడ పదము. అది అన్ని భయాలు తొలగించే పదం అన్నమాట కన్నడ పదంలో. దాన్ని నేను తెలుగు అక్షరాలతో రాసాను. ఇది విషయము. ఇందులో తప్పు లేదు, అందరూ చేసుకోవచ్చు. అందరూ రేపు గ్రహణం రోజు ఈ మంత్రము, గణపతి మంత్రము, కాలభైరవ మంత్రము రెండు చాలా మంచి మంత్రాలు చేసుకోండి. మరొకటి 3 యంత్రము కూడా ఒకటి ఇచ్చాను. అవి కూడా ఆ రోజు గ్రహణం రోజు సిద్ధించుకున్నట్లయితే మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి అని నేను గ్రహణం ముందుగానే మీకు వీడియోలు చేయటం జరిగింది. రకరకాలుగా కామెంట్లు, ఫోన్లు చేస్తున్నారు. మాకు కొన్ని పనులు ఉంటాయి. మా పనులు చూసుకుంటూ మేము ఇది చేయటం జరుగుతుంది. కొంతమంది మరణ మంత్రాలు, యంత్రాలు అడుగుతున్నారు. అవి చేయటం మాకు ఇష్టం ఉండదు. ఒకరిని నాశనం చేయటం వలన మనకు ఒరిగేది ఏమి లేదు. వీలైతే మంచి చేద్దాం, లేదంటే మన పని మనం చేసుకొని మన దారి మనం చూసుకుందామే. కానీ ఒకరి చెడు చేసిన దానివల్ల మనకి వచ్చేది ఏమి లేదు. వీలైనంత వరకు మనం మంచి దారిని నడుద్దాం, మంచిగానే ఆలోచిస్తాం అనేది నా ఆలోచన. అవతల వాడు మనసు కూడా మార్చగలిగితే మంచితనంగా నచ్చాలి, కానీ చెడ్డగా మార్చకూడదు. కనుక మరణ మంత్రాలు, చెడ్డ విషయాలు మాత్రం నేను చెప్పను, చేయను కూడా. దయచేసి మరణ విషయాలు నన్ను అడగొద్దు. ఒకరిని చంపిన తర్వాత మనం ఎన్ని రోజులు భూమి మీద ఉంటాం, మనకి ఏమైనా గ్యారంటీ రాసి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కాబట్టి నేను ఆ విధంగా ఆలోచిస్తాను. మనం మంచిగానే పోదాము, ఒకరికి చెడు చేయొద్దు. మన దారి మంచి దారికి పోదామని ఆలోచన ఉంది. నన్ను ఎంతమంది చెడపాలన్నా, ఎంతమంది నష్టపరచాలన్నా నన్ను కాలమే చూసుకుంటాడు అందరినీ. వాళ్ళకి చెప్పే గుణపాఠం వాళ్ళకి చెప్తానే ఉంటాడు. ఓం శ్రీ వారాహిదేవి అయి నమః. ఈ శ్రీమతి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతకుముందు శ్రీం అనే యూట్యూబ్ ఛానల్ తెలుగుది
ఇప్పుడు శ్రీ భద్రకాళి అని మార్చబడింది. ప్రతి ఒక్కరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇందులో మంచి మంచి ఎటువంటిది కూడా ఏ పదము కూడా ఏ ముఖ్యమైన విషయం కూడా దాచిపెట్టకుండా నేను మీకు తెలియపరుస్తున్నాను. చేసుకోండి. అన్ని విధాలుగా రక్షణ మంత్రాలు ఉన్నాయి. శత్రువులు మన నుంచి దూరం తొలగిపోవటానికి, అంటే వాళ్ళకి ఆపత ఏం జరగదు, దూరం తొలగిపోతారు. మన పనులు జరగటానికి ఇచ్చాను. భార్యాభర్తల సమస్యలకు ఇచ్చాను. మొత్తం 130 వీడియోలు చేసి 130 వీడియోల్లో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క దానికి మనకి జరిగేటట్లుగా చేశాను. చూసి మీరు రేపు ఏది కావాలో అది రేపు గ్రహణం రోజున మీరు చేసుకున్నట్లయితే తక్కువ రోజుల్లో తక్కువ టైంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీ వారాహి దేవి నమః.